ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలు మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రబల్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అనుకూలవతి అయిన భార్య రావడానికి ఏం చెయ్యాలి? ఈ మధ్యన కొంతమంది ప్రేక్షకులు ఇలా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అనుకూలవతి గుణవతి అయినటువంటి భార్య రావాలంటే మేము ఏం చెయ్యాలి అని కొంతమంది అబ్బాయిలు ఉత్తరాలు రాశారు. అయితే మనకి అద్భుతమైనటువంటి విషయం శివపురాణంలో కనపడుతోంది. అనుకూలవతి అయినటువంటి భార్యే కాదు, ఆవిడ గుణవతి, తర్వాత సీతమ్మ వారిలాగా మహాపతివ్రత అయినటువంటి భార్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇది కేవలం అబ్బాయిలకే కాదు, అమ్మాయిలు కూడా తన భర్త శ్రీరామచంద్రుడి లాంటి వాడే కావాలని, ఏకపత్ని వ్రతుడు కావాలని కూడా కోరుకుంటారు. అయితే అలాంటి భర్త రావడానికైనా తనతో అనుకూలంగా సహజీవనం జీవితకాలం కూడా కలిసి ఉండేటువంటి భర్త, గుణవంతుడైనటువంటి భర్త కావాలని అమ్మాయిలు కూడా కోరుకుంటారు. అయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా తన జీవిత భాగస్వామి అనుకూలంగా ఉండాలని, మంచి గుణాలు కలిగి ఉండాలని, మంచి శీలం కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. అయితే అలాంటి జీవిత భాగస్వామి భార్యగా కానీ భర్తగా కానీ, అమ్మాయిలకైతే భర్త రావాలి, అబ్బాయిలకైతే భార్య రావాలి. అలాంటి జీవిత భాగస్వామి రావడానికి వాడు ఏం చెయ్యాలి? అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక మంత్రం చదివే కానీ, ఒక పూజ చేసే కానీ అన్నీ జరిగిపోతాయి అని అనుకుంటే మాత్రం అది తప్పు. మనకి ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తోంది? షడ్గుణంతు మనుష్యాణం సప్తమం దైవచింతనం అని. మొట్టమొదటిగా 6 విధాలుగా నీ మానవ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ తర్వాత మాత్రమే భగవంతుణ్ణి వేడుకో. అయితే మనం ఏ పూజ చేయాలి, ఏం చెయ్యాలి అని చెప్పుకునే ముందు మన వైపు నుంచి మనం మంచిగా ఉండి ఎదుటివాడు కూడా మనకి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం మాత్రమే ధర్మం అవుతుంది. ఒక అమ్మాయి మంచి భర్త రావాలి, గుణవంతుడు కావాలి, అనుకూలంగా తనకి ఉండాలి అని అనుకుంటే తను కూడా భర్తకి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా తన వంతుగా తను సహకారం చేస్తూ ఉండాలి. నేను అతనికి ఏం చేయగలను, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండాలి. సహనంతో ఉండాలి, ప్రేమగా ఉండాలి, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ రోజుల్లో ఏమిటంటే ఈగోలు పెరిగిపోయి నాకేం జరుగుతోంది, నాకేం ఇస్తారు, నాకేం చేస్తున్నాడు, నాకు ఏం లభ్యం అవుతుంది అని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండటం లేదు. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా. అదేవిధంగా అబ్బాయి కూడా మరి నా భార్య అందరినీ వదులుకొని నన్ను నమ్ముకుని నా ఇంట్లో అడుగుపెట్టింది, అందుకని ఆవిడికి నేను అన్నీ చూడాలి, ఆవిడ సంతోషమే నా సంతోషం,
ఆమెని అర్థం చేసుకోవాలి, కష్టపడుతోంది కాబట్టి నేను ఆవిడికి సహకరించాలి అనేటువంటి బుద్ధి అబ్బాయిలకి కూడా ఉండాలి. ఇలా ఇరుపక్షాలు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం తాము చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ రోజుల్లో విడాకులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. పాశ్చాత్య నాగరికత పెరిగిపోతోంది. ఎవరికి ఎవరు కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఎప్పుడు వదిలేయాలా, ఇంకొక పెళ్ళి అవుతుందా అని కనుక్కొని మరి విడాకులు ఇవ్వడానికి విజృంభించేస్తూ ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా. అసలు వివాహానికి ఉన్నటువంటి విలువలు మంట కలిసిపోతూ ఉన్నాయి. వివాహానికి ఉన్నటువంటి విలువ ఏమిటో తెలుసుకుని మాత్రమే వివాహం చేసుకుంటే మంచిది. అయితే అలాంటి విలువలు తెలిసినటువంటి వాళ్ళు కూడా అగచాట్లు పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. అంటే ఇరువైపులా కూడా అదే విధంగా ఉండేటువంటిది ప్రతి జంటలో కనిపించరు. అబ్బాయి సహనంగా ఉండి భార్యను వదిలేయకూడదు అనుకుంటే అమ్మాయి సహకరించడం కష్టంగా ఉంటుంది కొన్ని జంటల్లో. కొన్ని చోట్ల నేను అనుకూలంగా ఉండాలి అని అమ్మాయి అనుకున్న అబ్బాయిలు సహకరించటం లేదు. అంతేకాదు భార్య ప్రేమను అర్థం చేసుకోరు, తమ ప్రేమను పంచరు. అదే కాకుండా బయట తిరగడాలు ఎక్కువగా కూడా ఉంటూ ఉంటాయి. అనేక కారణాల వలన జంటలు విడిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అనేక కారణాలు ఉంటాయి. పూర్వజన్మలో మనం చేసినటువంటి అనేక దోషాల వలన ఈ జన్మలో మనకి భర్త లేదా భార్య సహకారం సంపూర్ణంగా లభించకపోవడం ఒక కారణం. అయితే ఈ జన్మలో మనకుండేటువంటి ఈగోల వలన, మనం ప్రవర్తించేటువంటి తీరు వలన జరిగేటువంటివి కొన్ని సంఘటనలు. మన వంతు ప్రయత్నం మనం చేస్తూ మరి పూర్వజన్మలో వచ్చిన దానికి తప్పనిసరిగా మనం అనుభవించి తీరాలి కదా. అలాంటప్పుడు బాధ పెరుగుతుంది. నేను ఇంత బాగా ఉన్నాను, ఇంత సహకరిస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, అయినా ఎదుటివాడు నన్ను అర్థం చేసుకోవటం లేదు అని కంట తడిపెట్టి అనేక జంటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మరి పూర్వజన్మలో చేసిన దానికి ఈ జన్మలో మనం ఏం చెయ్యాలి? అది వెనక్కి తీసుకోలేం కదా. ఈ జన్మలో మనకి మనం బాగా ఉండటానికి ప్రయత్నం చేయటం, మంచి నడత కలిగి ఉండటం, పూర్వజన్మలో చేసిన దానికి భగవంతుణ్ణి క్షమాపణ కోరడం, దానికి పరిహారం చేసుకోవడం. ఎలాంటి పరిహారం చేసుకోవాలి? దానికి మనకి అద్భుతమైనటువంటి పరిహారం మనకి శివమహాపురాణంలో కనిపిస్తోంది. ఒకటేమిటి అంటే, ఇప్పుడు ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ పాటించదగినటువంటిది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కాలం కూడా దానికి, ఈ సీజన్ కూడా దానికి అనుకూలమైనటువంటిది. అంతేకాకుండా ఎవరిని మనం కొలుస్తున్నాము? పార్వతీ పరమేశ్వరులని కొలుస్తూ ఉన్నాము. ఈశ్వరుడు అంటే ఆది దంపతులే పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీ పరమేశ్వరుని ఎవరు కొలిచినా కూడా అనుకూలమైనటువంటి దాంపత్యం ఏర్పడుతుందిట. ముఖ్యంగా అర్ధనారీశ్వరుణ్ణి ఆ రూపంలో కొలవటం తప్పనిసరిగా కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి అనేటువంటి విషయం మనకి శివ మహాపురాణంలో కనిపిస్తోంది. అయితే దీనికి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే, ఏ వ్యక్తి అయినా మల్లె పువ్వులతో ఈశ్వరుణ్ణి అర్చించటం వలన అనుకూలవతి అయినటువంటి భార్య వస్తుందిట, గుణవతి శీలవతి అయినటువంటి భార్య వస్తుందిట. అంతేకాదు అమ్మాయిలు కూడా శివుణ్ణి మల్లెపూలతో పూజిస్తే అనుకూలుడైనటువంటి భర్త, శ్రీరామచంద్రుడి లాంటి భర్త వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అయితే ఇప్పుడు మనకి మల్లెపూల కాలం. ఈ కాలంలో మల్లెపూలు విరివిగా దొరుకుతాయి. మరి ఇప్పుడు చెప్పుకుంటే అలాంటి భర్త రావాలి అనుకునేటువంటి అమ్మాయిలు, అనుకూలవతి అయినటువంటి భార్య రావాలి అనుకునేటువంటి అబ్బాయిలంతా కూడా తక్షణమే శివుడికి మల్లెపూలతో పూజ మొదలు పెట్టవచ్చు. అంతేకాకుండా పెళ్ళైపోయిందండి, ఇప్పుడు నా భార్య నాకు సహకరించటం లేదు అనుకునేటువంటి అబ్బాయిలు, నా భర్త నాకు సహకరించటం లేదు అనుకునేటువంటి అమ్మాయిలు కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా ఈశ్వరుడికి పూజ చేసుకోవచ్చు. అయితే ఈ పూజ ఏ విధంగా చేయాలి? మనకి రేపు చైత్రమాసం మొదలు కాబోతోంది. చైత్రమాసంలో ఉగాది నుంచి కానీ, లేదా చైత్ర పౌర్ణిమ నుంచి కానీ, చైత్ర శుద్ధ దశమి నుంచి కానీ మొదలుపెట్టి ఈ మల్లెపూలు వచ్చినంత కాలం కూడా నిత్యం ఈశ్వరుడికి, అమ్మవారికి కూడా సహస్రనామంతో, మల్లెపూలతో సహస్రనామాలు చేసుకోవాలి. ఆ మల్లెపూలు కూడా ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరూ. అన్ని పూలకి మనం తొడిమలు తీసి భగవంతుడికి సమర్పణ చేస్తాం. కానీ ఏ పువ్వుకైనా
తొడిమి తీయటం వలన దానికి అంగవైకల్యం కలిగితే ఆ పువ్వు పూజకి అనర్హం అని చెప్తోంది మనకి శాస్త్రం. మల్లెపూలల్లో మనం తీయగానే అది అంగవైకల్యం చెందుతుంది, ఎందుకంటే దానిలో ఉండేటువంటి యాండ్రీషియం కాస్త బయటికి వచ్చేస్తుంది. అందుకని అవి తొడిమి తీయకుండా పెడితేనే విశేషం. అలాంటి పూలు ఎలా పెట్టాలి? విరిసి విరవని మల్లెపూలకైతే తొడిమలు ఊడిపోవు. పసి మొగ్గలు కాకుండా, పురుగు పట్టినవి కాకుండా విరిసి విరవనటువంటి మల్లె మొగ్గలు తెచ్చుకొని సాయంత్రం పూట ప్రదోషకాలంలో కూర్చొని నిత్యం అర్చన చేయవచ్చు, లేదా ప్రాతకాలంలో అయినా చేయవచ్చు. ఈశ్వరుడికి ముందు అభిషేకం చేయించుకుని ఆ తర్వాత కూర్చుని ఒంటరిగా కూర్చోవచ్చు, లేదా జంటగా దంపతులైనా చేయవచ్చు. శివపంచాక్షరి మంత్రజపంతో కానీ, లేదా ఓంతో మొదలయ్యి నమఃతో అంతమయ్యేలాగా శివుడి నామాలు చెప్తూ శివ సహస్రనామం చేస్తూ ఒక్కో నామానికి 2 పూలని ఇలా ఈ 3 వేళ్లతో తీసి శివలింగం మీద పెట్టడం, అలా చేస్తూ సహస్రనామం చేసుకోవాలి. ఆ తర్వాత లలితా సహస్రనామం కానీ, లేదా గౌరీ సహస్రనామం కానీ ఇదైనా చేసుకోవచ్చు. ఇవేవీ రావు అనుకుంటే నమశివాయ మంత్రంతో కూడా చేసుకోవచ్చు. అలా చేస్తూ 1,00,000 అర్చన పూర్తి చేసి ఎవరైనా పుణ్య దంపతులకు, అనుకూలంగా ఉండేటువంటి దంపతులకి వస్త్రాలు, ఆ తర్వాత ఈశ్వరుడికి అమ్మవారికి కూడా వస్త్రాలు సమర్పించుకుని 12 మంది బ్రాహ్మణికి భోజనం పెట్టాలిట. అలా చేయటం వలన అనుకూలమైనటువంటి దాంపత్యం లభిస్తుందని, అనుకూలమైతే అయినటువంటి భార్య లభిస్తుంది అనేటువంటి విషయం మనకి శివ మహాపురాణంలో కనిపిస్తోంది. ఇంకా ఆలస్యం ఎందుకు? మల్లెపూల కాలం వచ్చేసింది. అందుకని ఎవరెవరికి భర్తతో కానీ భార్యతో కానీ అనుకూలంగా ఉండాలి, అనుకూలులు కావాలి, వాళ్ళకి అనుకూలత లభించాలి అనుకుంటారో వాళ్ళంతా కూడా మల్లెపూలతో పూజని తక్షణమే ప్రారంభం చేయండి. గోపురానికి పునః స్వాగతం. ఏ పూలతో పూజ చేయటం వలన బంగారు పూలతో పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఎవరికైనా ఆశగా ఉంటుంది, నిజంగా అనుకూలమైనటువంటి దాంపత్యం ఎవరికైనా లభిస్తే ఈ అమ్మాయి బంగారు పూలతో పూజ చేసిందేమో, అందుకని అంతటి ప్రేమించేటువంటి భర్త లభించాడు అని మనకి లోకంలో నానుడిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే బంగారు పూలతో పూజ చేస్తే అన్ని రకాలుగా కూడా మనకి అనుకూలత లభిస్తుంది అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకి కనిపించేటువంటి విషయం బంగారు పువ్వుల కంటే కూడా మనకి సహజంగా పూసినటువంటి పువ్వులు, ముఖ్యంగా మనం పెంచి పోషిస్తున్నటువంటి పువ్వులు, ఆ చెట్ల పువ్వులు తీసి పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే వాటిలో ముఖ్యంగా చూత కుసుమాలు, ఆమ్ర పుష్పాలు అంటారు. అంటే మామిడి పూత. ఈ మామిడి పూతను మామూలుగా ఎప్పుడు దీన్ని పూజించాలి, ఈ పూలతో పూజించాలి, అసలు మామిడి పూలతో పూజిస్తాను అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆధునికులకి, చాలామందికి, యువతకి తెలియదు ఈ విషయం. మనకి మాఘమాసంలో పంచమి, వసంత పంచమి అని చెప్పుకుంటూ ఉంటాం. సరస్వతి పుట్టినరోజుని సరస్వతి పూజ చేస్తూ ఉంటాం. ఆ రోజు ప్రత్యేకంగా భగవంతుడికి ఏ రూపంలో అయినా పర్వాలేదు, సరస్వతి, శివుడు, లక్ష్మి, గణపతి, విష్ణువు ఏ రూపంలో ఉన్నా సరే భగవంతుడికి మామిడి పూతతో పూజ చేయాలిట. అలా చేయటం వలన బంగారు పూలతో పూజ చేసినటువంటి ఫలం లభిస్తుంది అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా ఏవైనా పువ్వులు పెట్టినప్పుడు వాటితో పాటు బంగారు పువ్వును కలిపి పూజ చేయటం వలన కూడా ఆ పువ్వులు బంగారు పువ్వులతో పూజ చేసినటువంటి ఫలం లభిస్తుంది అంటారు. అంటే సహస్ర కమలాలు వేసుకున్నారనుకోండి, చివరిగా ఆ కమలంలో ఒక చిన్ని బంగారు పువ్వు పెట్టి సమర్పిస్తే కమలాలు బంగారు కమలాలతో పూజ చేసినటువంటి ఫలితం. మల్లెలతో చేసినప్పుడు ఏ రకం పూలతో మీరు పూజ చేస్తారో చివరిగా ఒక చిన్న బంగారు పువ్వు పెట్టి సమర్పణ చేయటం వలన బంగారు పూలతో చేసినటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే మనం ఇంతకుముందు చూత కుసుమాలు అని, ఆమ్ర పుష్పాలు అని చెప్పుకున్నాం. చూత కుసుమం అన్నా ఆమ్ర పుష్పం అన్నా ఒకటే. ఏమిటంటే మామిడి పూత. మామిడి చెట్టుకు ఇప్పుడు మనకి బాగా పూత కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఈ వసంత మాసంలో, వసంత ఋతువు దగ్గరికి వస్తోందంటే ఉగాదికి ముందే మనకి మామిడి పువ్వులు, మామిడికాయలు విరివిగా కనిపిస్తాయి. ఎక్కడ మామిడి చెట్టు ఉన్నా కూడా దాని నిండా కూడా మనకి మామిడి పూత,
చిన్న చిన్న లేలేత కాయలు, మామిడికాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు విశిష్టత ఏమిటి అంటే పాల్గొన బహుళ పాడ్యమి రోజు ఎవరైనా సరే దేవుడికి సమర్పించిన తర్వాత చూత కుసుమ భక్షణం చేయాలిట, అంటే తినాలి. మామిడి పూతను తినాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అదేమిటండి, ఎక్కడా వినలేదు కదా. ఉగాది రోజైతే వేప పువ్వు తింటాం, కానీ మామిడి పువ్వు తినమని ఎక్కడా కనిపించదు అని ఆధునికులు అనుకోవచ్చు. కానీ మనకి పంచాంగాల్లోనూ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం, ప్రత్యేకంగా పాల్గొన బహుళ పాడ్యమి రోజు భగవంతుడికి సమర్పించినటువంటి ఏ చూత కుసుమాన్ని తినాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఏమిటి తినటం వలన? చాలామందికి సైంటిఫిక్ రీజన్స్ కావాలి ఈ రోజుల్లో, లేకపోతే ఒక మూఢనమ్మకంగా చెప్తారు. ఎందుకండి మామిడికాయలు కాస్తే హాయిగా కాయలే తినేయచ్చు కదా, పువ్వులు తినటం వలన ఒగరుగా ఉంటాయి, దానివల్ల రుచిగా పాడా ఎందుకు తినాలి అని విమర్శించే వాళ్ళు కూడా, హేళనగా నవ్వేవాళ్ళు కూడా మనకి సమాజంలో ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి ఆయుర్వేద పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమిటి అంటే ఎవరైనా కూడా ప్రత్యేకించి పరీక్ష చేసి కూడా చూడండి. ఈ పువ్వును ఎప్పుడంటే అప్పుడు మనం తినలేం, ఎందుకంటే దానికి రావడానికి ఒక వాతావరణం, ఒక సీజన్ అంటూ ఉంటుంది. ఈ సీజన్లోనే అది విరివిగా వస్తుంది. అయితే ఇప్పుడు తినాలి అని మనకి నియమం ఎందుకు పెట్టారు అంటే, ఇక్కడ ఈ కాలంలో మనం ఇక్కడి నుంచి ఇంతవరకు ఏం తిన్నాం మనము? చలికాలంలో ఎక్కువగా నువ్వులు, శరీరంలో ఉష్ణాన్ని పెంచేటువంటి వస్తువులు మనం ఎక్కువగా తిన్నాం. దానివల్ల మనకి మోతాదుకి మించినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉష్ణం బాగా ఎక్కువైపోతుంది. ఆ తర్వాత రాబోయేటువంటిది ఏమిటంటే మనకి ఎండాకాలం, రోజు రోజుకి ఎండలు పెరిగిపోతూ ఉంటాయి. వాతావరణంలో వేడి పెరగటం వలన కూడా ఏమవుతుందంటే మనకి శరీరంలో ఉష్ణ ప్రకృతి ఉన్న వాళ్ళకి వేడి ఇంకొంచెం అధికమవుతూ ఉంటుంది. తద్వారా వచ్చేటువంటిది చిన్నపిల్లలకేమో అమ్మవారు అవుతూ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉష్ణ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లోపల కడుపు లోపల అల్సర్స్ అయ్యేటువంటి అవకాశం, నోటిలోనూ నాలుకలోనూ పొక్కులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. అయితే దీనికి ఏమీ లేదు, చల్లగా మామూలుగా ఈ కాలంలో మనం ఏం చేస్తూ ఉంటాం, వడపప్పు అమ్మవారికి పూజ చేసిన తర్వాత వడపప్పు నివేదన చేస్తూ ఉంటాం. అది తినటం వల్ల కొంత మేహశాంతి జరుగుతుంది. కానీ ఇప్పటికే పొక్కులు వచ్చేటువంటి అవకాశంగా ఉంటే మనకి శరీరంలో, నోట్లో కానీ శరీరం లోపలి భాగాల్లో కానీ ఉంటే, ఈ మామిడి పూతను ఎవరు నవిలి తింటారో వాళ్ళకి నోటిలో ఉండేటువంటి పొక్కులన్నీ పోతాయి, అల్సర్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత శరీరం లోపలి భాగంలో కూడా ఎక్కడైనా చిన్నగా పొక్కులు ఉంటే ఆ పొక్కులన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. లేలేతగా ఉండేటువంటి ఎర్రని మామిడి ఆకులు, తర్వాత ఈ మామిడి పువ్వులు మీరు పరీక్ష చేసి చూడండి. తిన్న తర్వాత నోటిలో పొక్కులు తగ్గుతాయా లేదా మీకే తెలుస్తుంది. ఈ రోజే ప్రత్యేకంగా తినాలని కాదు, శాస్త్రం ఏదైనా మనకి ఒక సంకేతంగా చెప్తే దానిలోని అర్థాలని, అంతరార్థాలని మనం తెలుసుకుని దాన్ని పాటించామనుకోండి, అలాంటి ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపైన మనకి ఎండాకాలంలో ఎవరికైనా వేడి శరీరం ఉన్నటువంటి వాళ్ళకి, ఉష్ణ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి పొక్కులు వస్తూ ఉంటే, నోట్లో అప్పుడప్పుడు పొక్కులు కొంతమందికి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ లేలేత ఆకుల్ని కానీ మామిడి పూతని కానీ తినడం, లేదా దాన్ని నీళ్లల్లో వేడి చేసి ఆ నీటితో పుక్కిలించడం వల్ల కూడా నోట్లో ఉండేటువంటి అల్సర్స్ అన్ని పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీనిలో వైద్య ప్రక్రియ ఉంది, మన ఆరోగ్యం కోసం ఏర్పరిచింది. కాబట్టి ఎవరైనా కూడా ఈరోజు ముఖ్యంగా దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత ఈ మామిడి పూతను తినండి, తద్వారా ఆరోగ్యాన్ని పొందండి. గోపురానికి పునః స్వాగతం. ఇవాల్టి మంత్రం భవాయ నమః. భవుడు ఎవరు? ఈశ్వరుడు. భవాని అమ్మవారు. ఆ ఇద్దరిని తలుచుకుంటే ఇట మనకి సకల విధాలుగా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయిట, సద్భావనలు కలుగుతాయి. అందుకని భవాయ నమః అనేటువంటి నామంతో ఈశ్వరుని తలుచుకోవడం వలన సకల సంపదలు, తర్వాత మనకి మంచి భావనలు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ప్రాతః స్మరామి
भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमञ्चिकेशम् खट्वाङ्गशूलवरदाभयहस्तमीशम् खट्वाङ्गशूलवरदाभयहस्तमीशम् संसाररोगहरमौषधम् अद्वितीयम् प्रातर्नमामि प्रातर्नमामि गिरिशं गिरिजार्धदेहम् सर्गस्थितिप्रलयकारणमादिदेवम् विश्वेश्वरम् विश्वेश्वरं विजितविश्वमनोभिरामो संसाररोगहरमौषधम् अद्वितीयम् प्रातर्भजामि शिवमेकमनन्तमाज्यम् वेदान्तवेद्यमनः पुरुषं महान्तम् గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.